తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీకు ఎమ్మెల్యే టికెట్ మీదే కొన్ని పవర్స్ సిద్ధార్థ రెడ్డికి ఇస్తామన్నారు కదా, దాంట్లో అభ్యంతరం మీద ఎమ్మెల్యే టికెట్ తీసుకోండి కదా మీరు. తీసుకొని ఏం చేయాలన్నా? ప్రభుత్వ ప్రైమ్ మినిస్టర్ టికెట్ నాకు ఇస్తే నాకెందుకన్నా వితౌట్ పవర్స్? ప్రైమ్ మినిస్టర్ టికెట్ నాకు ఇచ్చిన నాకెందుకు? వైసీపీ గవర్నమెంట్ ఎవరికి పవర్స్ ఉండవు కదా, ఊరికే పదవులు మాత్రమే ఉంటాయి కదా, పవర్స్ అన్ని పైనే కదా ఉండేది. సెంట్రలైజ్డ్ కదా, మేము అట్లా అనుకుని రాలేదు కదన్నా. మేము మన యొక్క పవర్ను మనం ఉపయోగించుకుంటూ అందరికి న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో వచ్చినాం. ఏదో మనం ఏదో సంపాదించుకోవాలి, ఒక పవర్ ఉంటే చాలే, నాకు ఏం పవర్ లేకపోయినా చాలే, ఒక ఎమ్మెల్యే మీరు అన్నట్టు 3 అక్షరాలు ఉంటే చాలే అని చెప్పి రాలేదన్న. నేను పదవీ కాంక్ష లేదు, ఎమ్మెల్యే కావాలని లేదు, అది మధ్యలో అనుకోలేదు, పిలిచారు, వచ్చారు, ఎమ్మెల్యే అయిపోయారు కదా. అలాంటప్పుడు సరే మీకు మనసును వచ్చేదో నాకు పవర్స్ లేనప్పుడు నేను ఎందుకు ఎమ్మెల్యే, మీరు తప్పుకున్నారు. వాళ్ళు కూడా ఇటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, లబ్బి వెంకటస్వామి వాళ్ళని ప్రపోజ్ చేస్తే కూడా సీఎం గారు ఒప్పుకోలేదు. కడపకు చెందిన ఒక డాక్టర్ని తెచ్చి వరప్రసాదం, ఎందుకంటే మొత్తం సర్వేస్ అన్ని నావే వచ్చినాయి. మీరు వచ్చిన మీరు అసంతృప్తి కూడా పక్కన పోయింది, వద్దన్నారు. సిద్ధార్థ రెడ్డి గారు ప్రపోజల్ లబ్బి వెంకటస్వామికి ఇవ్వలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అతన్ని పంపించారు అక్కడికి. ఇద్దరు కొట్టుకుంటే మధ్యలో ఇదైనట్టుగా మధ్యలో ఆయన వచ్చి వెళ్ళిపోయారు. కానీ మీరు ఇంకా తప్పుకున్నప్పుడు సైలెంట్గా ఉండాల్సింది పోయి మళ్ళీ అసలు ఆంధ్రప్రదేశ్లో అసలు కాంగ్రెస్ పార్టీకి ఉనికే లేని పార్టీలో పోయి కండువా కప్పుకొని ఒక 8,000 ఓట్లు తెచ్చుకున్నారు. డిపాజిట్ కలం తప్పింది కదా. నేను ఒక మాట చెప్తే ఉంటారు, నేను మొత్తం ఇంకా స్టాప్ చేసుకొని నేను ఉండను అని చెప్పి మా లీడర్స్ ఉంటారు కదన్న, మన వాళ్ళు ఉంటారు కదా, చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. వాళ్ళకు మనం బట్టి తిరిగిన వాళ్ళు కష్టాలలో అన్నిట్లలో ఏ పనులు కాకపోయినా ఏవి కాకపోయినా మనల్ని నమ్ముకొని ఉండేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళు లేదు సార్, మీరు పోతే మీరు అట్లా చేస్తే మీ ఒక్కరు ఇదైతే మేమేం కావాలా, అది ఇది మమ్మల్ని దారిని వదిలిపెట్టిపోతారా, మేము అక్కడ పోలేము, అది ఇదని వాళ్ళు కొద్దిగా మాట్లాడినప్పుడు అప్పుడు వేరే వాళ్ళు అంతా కొంత అటు పోవాలా ఇటు పోవాలా అన్నప్పుడు మనకు ఇక్కడ నుంచి చాలామంది ఫోన్లు, అక్కడ శర్మిలమ్మ గారి దగ్గర ఉండే అతను సతీష్ అని ఒక అతను ఉన్నాడు, అతను ఫోన్ల మీద ఫోన్లు చేశాడు. వేరే వాళ్ళ ద్వారా డీసీసీ ద్వారా వచ్చారు, తర్వాత ఇంకొకరు వచ్చారు, అట్లా వచ్చారు, చాలాసార్లు ఫోన్లు చేసినప్పుడు నేను ఒకరోజు హైదరాబాద్లో శిల్పాచక్ర పాలనతో మాట్లాడేటప్పుడు అన్న వాళ్ళు ఇట్లనే బాగా ఒకటే ఫోన్లు వస్తున్నాయి, పోయి చెప్పేయడం బెటర్, నాకు ఇష్టం లేదని చెప్పేయడం బెటర్ అంటే చెప్పి పార్టీలో చేరొద్దు అని చెప్పారు. సరే నేను పోయేసి నేను చెప్పినప్పుడు నేను ఉండను, నాకు ఇష్టం లేదండి, నేను పార్టీ ఫ్రీగా ఉండాలనుకుంటున్నాను. నేను ఇదే మాట చెప్పినాను ఆమెతో, శర్మిలమ్మతో కూడా. మనమనే తీసుకుపోయి స్కూల్ వరకు తీసుకుపోయి వదిలిపెట్టేసి మధ్యాహ్నం క్యారియర్ ఇచ్చి మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి వాడిని ఎక్కడన్నా ఒక గేమ్స్కి ఆడిపించి మంచిగా చేయాలా, ఇది హ్యాపీగా ఫ్యామిలీతో గడపాలనుకుంటున్నాను. 33 ఏళ్ళ సర్వీస్లో నా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఫ్యామిలీనే నేను పట్టించుకోలేదు, నా పిల్లలంతా నా వైఫే తీసుకొని వచ్చింది. కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ నా మనమన్నా చూసుకోవాలి, కొద్దిగా చేసుకుంటాను అని చెప్పేసి అన్నాను. ఆమె అది ఇది అంటే సరే తర్వాత చెప్తానమ్మా అది ఇది అంటే మనకేముందన్న తర్వాత చెప్పేది ఏముంది అది. కాకపోతే వాళ్ళు ఒక సెంటిమెంట్ పెట్టారు, మీరు రాజశేఖర రెడ్డి గారు, మీరు ఇంట్లో ఒక మెంబరు, మీరు మొదటి నుంచి రాజశేఖర రెడ్డి వారితో ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు మీరంటే చాలా అభిమానం, ఫ్యామిలీలో ఈ చిన్నాయన వైఎస్ వివేకానంద రెడ్డి గారు వీళ్ళంతా మీకు బాగా క్లోజ్. మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆడపిల్ల ఒక బిడ్డ ఒంటరిగా వచ్చింది అంటే నేను సరే అమ్మా ఓకే ఉంటాను, పార్టీలో పోటీ చేయను, నేను మీ పార్టీకి వస్తాను, మీ అంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్గా 17 ట్రైనింగ్లు చేసినాను నేను, ఈ సెక్యూరిటీ రిలేటెడ్ ట్రైనింగ్స్. సో నేను వచ్చి మీ మీటింగ్స్ అన్నీ అటెండ్ అవుతాను నా ఓన్ ఖర్చులతో. బట్ పోటీ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు, నేను చేయలేను, నేను నయా పైసా సంపాదించుకోలేదు. ఇదే వర్డ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు బోల్డ్ సార్లు అన్నారు, యు ఆర్ ద నంబర్ 1 ఇన్ ఏపీ అని చెప్పేసి ప్రతిసారి వాళ్ళు అన్నారు. కాబట్టి ఇదే మన పరిస్థితి అని చెప్పాను. నేను డబ్బులు ఎవరు అడిగినారన్నా, నేను ఉన్నా కదన్నా, నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డనన్నా, నేను మాట తప్పనన్నా, అది ఇదని వాళ్ళు నన్ను బలవంతం చేసి ఆ రోజు గప్పున వేయడం జరిగింది. అంతేగాని నేను ఏదో కాంగ్రెస్లోకి పోయి పోటీ చేసి నేను నేను గెలుస్తా అని, కాంగ్రెస్లో గెలవదని అందరికీ తెలుస్తుంది. ఫోర్సు మీకు జనసేన నుంచి కూడా కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ మీటింగ్ లో కూడా
కర్నూలు జిల్లా గురించి నందికొట్కూరులో ఒక ఎమ్మెల్యే ఉన్నారు, చాలా నిజాయితీగా ఉండే ఎస్సీ నియోజకవర్గం అది, అలాంటి నాయకులు ఉండాలని పొగిడారు. ఆ తర్వాత కొంతల రామకృష్ణ గారు మీకు ఫోన్ చేసి ఇన్వైట్ చేశారు పార్టీలోకి, మీరు వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మీ పేరు ఎత్తలేదు కానీ ఆయనకు పేరు గుర్తుందో లేదో మీ గురించి చాలా పొగిడారండి, మీలాంటి వారు మాకు కావాలి, రండి పార్టీలోకి ఆహ్వానించిన జనసేనలోకి వెళ్ళండి, మీరు కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళి? నా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు వచ్చినప్పుడల్లా ఆళ్ళగడ్డ పబ్లిక్ మీటింగ్లో నందికొట్కూరులో ఒక మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక చిన్న సైకో ఉన్నాడు, ఆడ సతాయిస్తున్నాడు, నేను ఈయన వస్తే తొంగలో దొక్కుతా అని చెప్పేసి అనడం. మా ప్రాజెక్టు మీటింగ్స్కి వచ్చినప్పుడు నందికొట్కూరులో పటేల్ సెంటర్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో కూడా నా గురించి మాట్లాడడం. ఆయన ఎక్కడ పోయినా కర్నూలు జిల్లాలో నా పేరు ఎత్తంది పోవట్లేదు. ఆయన ఈవెన్ లాస్ట్ వాళ్ళకు ప్రచారానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఒక మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ పక్కన శబిరమ్మ ఉంది, ఒక పక్కనేమో గీతా జయసూర్య ఉన్నారు, ఇక్కడ మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ ఆ ఎమ్మెల్యేని చాలా సతాయిచ్చినారు, పని చేయనీయకుండా చేసినారు, అది ఇదని మాట్లాడితే కింద వాళ్ళు ప్రెస్ వాళ్ళు తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారు, కింద వాళ్ళందరూ కింద ఉన్న వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మరి నా మంచి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంకొక ఎమ్మెల్యేని ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. సార్ ఏం పెట్టినారు సార్ మీరు ఆయనకు? నేను ఏం పెట్టలేదా, ఆయన దగ్గర నేను సెక్యూరిటీ ఆఫీసర్గా చేసినాను, నేనేంటనేది ఆయనకు తెలుసు. నేను ఇక్బాల్ గారు వీళ్ళంతా సెక్యూరిటీ ఆఫీసర్గా వైస్రాయ్ నుంచి ఆయన దగ్గర ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి దగ్గర. హీ నోస్ వాట్ ఈజ్ ఆర్థర్ అనేది ఆయనకు తెలుసు. అంత తెలిసిన ఆయన దగ్గర కాకుండా పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాకోకుండా కాంగ్రెస్ పార్టీ నేను వద్దనుకున్నా కదన్నా, తర్వాత ఇంకోటి సరే ఆ రోజు జాయిన్ అవ్వడానికి కారణం నా వెనక ఎవరుంటారన్నా, రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. ఇట్లా ఈమెకి వెళ్ళి పోయినా రాజశేఖర రెడ్డి, అట్లా ఆయనకి వెళ్ళి పోయినా రాజశేఖర రెడ్డి ఉంటారు. నేను రాజశేఖర రెడ్డి గారికి వీరాభిమానం, రాజశేఖర రెడ్డి గారు నా గాడ్ ఫాదర్ అనుకుంటాను. సో అది తప్పితే నేనేదో పోవాలా, నేనేదో ఎమ్మెల్యే కావాలా, నేనేదో మళ్ళీ వస్తాను కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనేది ఇది కాదు. కానీ వాళ్ళు చేసిన ప్రామిస్ కింద వాళ్ళు కింద నెరవేర్చుకొని ఉంటే డెఫినెట్గా దానికి నేను ఒక హోప్ పెట్టుకోవడంలో తప్పు లేదేమో అనిపించింది. మీరు పడ్డ బాధలని జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి చెప్పలేదా, ఇలా ఉందండి పరిస్థితి నా వల్ల కాదు నేను అనేసి? జగన్ రెడ్డి గారు కూడా నేను ఫస్ట్ చెప్పాను, నా ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను చెప్పిన ఆయనకు, ఫస్ట్ నేను 5 ఏళ్లలో ఒకటేసారి కలిసింది ఆయనను. కలిసినప్పుడు చెప్పిన 4 నిమిషాలు ఇద్దరం 1-to-1 కలిసినప్పుడు చెప్తే మీరు సర్దుకొని పోవాలా ఎస్సీ కాన్స్టిట్యున్సీస్లో అది ఇది. నేను ఒక మాట చెప్తాను, నేను ఇన్నది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఇదే కాన్స్టిట్యున్సీలో వేరే వాళ్ళు పోయి కంప్లైంట్ చేశారంట, ఎమ్మెల్యే వచ్చిన 1 మంత్కే మాకు చాలా ఇచ్చేస్తున్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా మాటలు ఎవరిని వినొద్దు అని చెప్తున్నాడు అధికారులకు, ఎవరన్నా ఇంటికైనా మేము ట్రాన్స్ఫర్ చేపిస్తామని చెప్తున్నాడు అని చెప్తే రాజశేఖర రెడ్డి గారు ఒకటే అన్నారంట, ఎస్సీ కాన్స్టిట్యున్సీలో మీరు ఎందుకండి పోయేది, మీకు ఏం అవసరం చెప్పండి, వాళ్ళు ఏదో చూసుకుంటారు కదా, మీకు ఏమన్నా కావాలంటే నా దగ్గర రండి నేను చేస్తాను కదా, మీకు ఏం పనులు కావాలో చెప్పండి నేను చేస్తా, వాళ్ళతో వదిలేసేయండి, వాళ్ళను ఫ్రీగా చేసుకునేయండి, వాళ్ళను వదిలేసాను. దట్ ఈస్ లీడర్ అంటే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమనేవారు? వాళ్ళు లేదు మీకు జరుగుతుంది అనేవాళ్ళు. ఏమంటావు? వాళ్ళు లేదంటే ఎవరు వాళ్ళు? అదే చెప్తే కదా ఇంతవరకు నాకు 2 అక్షరాలు లేవు అంటే కదా. ఆ 2 అక్షరాల వాళ్ళు ఉంటేనే మీకు జరుగుబాటు అయితే సీనియర్ జరగాల. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.